హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ చూడండి దయచేసి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది చాటి మనిషిగా మానవత్వం చాటుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఈ వీడియోలో చూడండి. అతని మాటలోనే ఇందాం కానీ అతనికి గ్యాస్ సిలిండర్ అనేది లీక్ అయ్యి ఇల్లు అనేది మొత్తం ధ్వంసం అయిపోవడం జరిగింది. వేసుకోవడానికి కానీ బట్టలు లేవండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నా వంతు సహాయం నేను చేస్తాను. మీ వంతు సహాయం మీరు చాటి మనిషిగా మానవత్వం చాటుకొని ఏదో ఒక హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఇతనికి ఎంతో కొంత అతని ఫోన్పే నెంబరు పెట్టుంటాడు. అతనికి ఎంతో కొంత హెల్ప్ చేయండి. నా వంతు సహాయం నేను చేస్తాను. మీ వంతు సహాయంగా మీరు చేయండి. చాటి మనిషిగా అందరం ఒకటే అని చాటుకుందామండి. మీకు తోచినంత హెల్ప్ అనేది చేయండి అతనికి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇల్లు కాలిపోయింది. కట్టుకోవడానికి బట్టలు కాడలేవు. మాకు గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్ల మా ఇల్లు అనేది కాలిపోయింది. కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితులు ఉండి నాకు అంత ఒళ్ళు కాలిపోయి ఉంది. దయచేసి ఎవరన్నా సహాయం చేయగలిగిన వాళ్ళు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ చేతిలో కలిగినంత నా సహాయం చేశారంటే నాకు ఒళ్ళంతా కాలిపోయిందండి. నాకు చూడండి, ఏమి లేదండి. నడ్డి ఒళ్ళంతా కాలిపోయిందండి. వెనక పక్కడ కాలిపోయిందండి. నడ్డి పొంతక్కడ కాలిపోయిందండి. దయచేసి ఎవరన్నా సహాయం చేయదలుచుకున్నాను. నా ఫోన్పే నెంబర్ పెట్టానండి. ఏదైనా మీ చేతిలో కలిగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నానండి. దయచేసి నాకు వచ్చిన పిల్లలు ఉన్నారని మీ చేతిలో కలిగిన సహాయం ఆశిస్తున్నాను. నమస్కారం.